అండి, నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ కర్దంటు. ఇది కర్ణాటక స్పెషల్ స్వీట్ అండి. ఉత్తర కర్ణాటకలో ఎక్కువ చేస్తారు. ఇది పుట్నాల పప్పులతో చేస్తారు. అది ఎలా చేయాలో చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పుట్నాల పప్పుల పిండి అండి, నేను ఈ గ్లాస్ సైజు తీసుకున్నాను. దీంతో 1.5 గ్లాసు పుట్నాలు ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాను, పిండి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చక్కెర పాకం పట్టాలి. దీంతో కొలత పెట్టుకొని పాకం పట్టాలి. గ్లాస్ పొడికి నేను 1 గ్లాస్ చక్కెర తీసుకుంటున్నాను. దీంతో పాకం పట్టడానికి గిన్నెలో చక్కెర వేసాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నాం. చక్కెర మునిగేంత వాటర్ వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకు పాకం బాగా వస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఏ ప్లేట్లో అయితే కర్దంటు వేసుకుంటామో దాంట్లో ఇలా అంతా ప్లేట్ మొత్తం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. అలాగైతే మనకు తీసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ప్లేట్ అంతా రాసేసుకోవాలి, బాగా నెయ్యి రాసుకోవాలి. పాకం అవుతూ ఉంది. అంతలోపు మనం కొబ్బరి బాగా తురిమి పెట్టుకోవాలండి. కొబ్బరి తురిమి పెట్టుకుంటే మనము నెయ్యి రాసుకున్న ప్లేట్లో ముందే వేసేస్తే కర్దంటుకి పైన కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది స్వీట్. కొబ్బరి తురుము నేను ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్ పైన మొత్తం మనం ఇలా వేసేయాలి. అప్పుడు మనం ఇలా పిండి వేసుకుంటూ తిప్పుకోవాలి. పిండిలోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలాగా పిండి గట్టిగా అయ్యేదాకా ఇలా తిప్పుకోవాలి బాగా. తర్వాత ఈ ప్లేట్ పైన వేసేసి బాగా స్ప్రెడ్ చేయాలి. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆరనివ్వాలండి. ఇలాగా బాగా ఆరిందా లేదా అని చెక్ చేసుకొని ఆరిన తర్వాత ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో పీసెస్. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్కి కూడా మనం పంపించవచ్చు. బాగా ఇష్టపడి తింటారు పిల్లలు కూడా. పైన కొబ్బరి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కర్ణాటక స్పెషల్ కర్దంటు స్వీట్.